సూర్యుడి సంచారంలో మార్పు యోగిస్తున్నటువంటి ఇంకొక రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి సూర్యుడు 11వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. కాబట్టి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఈ సూర్యుడి సంచారం అనేది మీనరాశి వాళ్ళకి తిరుగులేని విజయాలను కలిగింపజేస్తుంది. సూర్యుడు అన్ని రకాలుగా అనుకూలిస్తాడు. కాబట్టి జనవరి 14వ తేదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టం అందుకోబోతున్నటువంటి రాశులను మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి, సింహరాశి, మేషరాశి, మీనరాశి. ఈ 4 రాశుల వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందుకోబోతున్నారు. మిగిలిన 8 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం తక్కువగా ఉంది గాబట్టి, వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం. అలాగే స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని, ఆ నీళ్ళల్లో ఎర్ర పూలు గానీ, కుంకుమ కలిపిన అక్షింతలు గానీ వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకొని బయటికి వెళ్ళటం ద్వారా మిగిలిన 8 రాశుల వాళ్ళు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ సూర్యుడి మకర సంక్రమణం అనేది ఫిబ్రవరి 12 వరకు ఈ 4 రాశుల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12 వరకు అదృష్టాన్ని అందుకోవటానికి ఈ 4 రాశుల వాళ్ళు సిద్ధంగా ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.